సో నేను ఈరోజు తీసుకున్న టాపిక్ వచ్చేసి వేరియబుల్స్, వేరియబుల్ డిక్లరేషన్స్, వేరియబుల్ ఎన్ని రకాలుగా డిక్లేర్ చేస్తారు, ఇవన్నీ ఈరోజు డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్, అసలు వేరియబుల్ ఎందుకు అని అంటే, నా దగ్గర ఒక చిన్న పాత చింతకాయ పచ్చడి ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో అన్నం వండాలంటే డైరెక్ట్గా మనము బియ్యం తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టాం. విల్ పుట్ ద బియ్యం ఇన్ అ వెజల్ కదా. సో అట్లా మనం ఏదైనా ఆపరేషన్ చేసే ముందు మనకు ఒక స్పేస్ కావాలి, ఒక మెమరీ కావాలి. ఆ మెమరీని మనము రిజర్వ్ చేసుకోవాలి అని అంటే మనకి వేరియబుల్స్ కావాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకో, ఫస్ట్ నెంబర్ తీసుకోవడానికి ఒక వేరియబుల్, సెకండ్ నెంబర్ తీసుకోవడానికి ఇంకొక వేరియబుల్, ఆ రెండింటిని కలిపిన తర్వాత వచ్చిన రిజల్ట్ని స్టోర్ చేసుకోవడానికి ఇంకొక వేరియబుల్ మనం డిక్లేర్ చేసుకోవాలి. సో అలాగా ప్రతిదీ, ఇప్పుడు మీరు ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని రివర్స్ చేయాలనుకోండి. సో ఒక నెంబర్ని రివర్స్ చేయాలి అని అంటే ఆ నెంబర్ని ముందు ఒక వేరియబుల్లో తీసుకోవాలి. మనం ఒక ఆపరేషన్స్ చేస్తున్న ప్రతిసారి వచ్చిన రిజల్ట్స్ని ఇంకొక వేరియబుల్లో తీసుకోవడం. సో వేరియబుల్స్ క్రియేషన్ అనేది మనకి చాలా మెయిన్ అన్నమాట. సో అట్లా. సో కొంతమంది అంటారు అసలు వేరియబుల్ దాన్ని ఏమంటారు, రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ ఎందుకు చేయాలి సార్, నేను చెయ్యను అంట. ఓకే, పర్లేదు, నువ్వు చేయకు. కానీ ఇన్ ద ఫ్యూచర్ ఇప్పుడు మీకు డైరెక్ట్గా అర్థం కావు కదా. సో లైక్ ఎవరు వెళ్ళిపోయారు. సో మెనీ టైమ్స్ మనకి డైరెక్ట్గా అర్థం కావు, ఏవి పెద్ద పెద్ద విషయాలు చెప్పేస్తాయి. సో టు రిజాల్వ్ దోస్ థింగ్స్ మనము చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తోటి స్టార్ట్ చేస్తాం. బేసిక్గా ఇప్పుడు మీరు నేను ఫ్లిప్కార్ట్లో ఒక సెర్చ్ చేస్తున్నాను, ఒక మొబైల్ గురించి సెర్చ్ చేస్తున్నాను, లేకపోతే ఒక ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తున్నాను. సో ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ ఒక వేరియబుల్లో తీసుకోవాలి. మీరు ఏదైనా ప్రాసెస్ చేయాలి అని అంటే ముందు మనం దాన్ని ఒక మెమరీలో ప్లేస్ చేసుకోవాలి. ఓకే, లేదు ఫ్లిప్కార్ట్లో నేను ఒక ఫిల్టర్ చేస్తున్నా, ఫిల్టర్ చేయడం అంటే ఓన్లీ 8 GB ర్యామ్ ఉన్నవి మాత్రమే నాకు మొబైల్స్ కనపడాలి. సో అట్లా ప్రాసెస్ చేయాలంటే ముందు డేటాని ఒక చోట పెట్టుకోవాలి కదా, చోట పెట్టుకునే ప్లేసే వేరియబుల్. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ వేరియబుల్. సో వన్స్ వీఆర్ కంఫర్టబుల్ విత్ ద వేరియబుల్, వీ షుడ్ నో హౌ మెనీ డిఫరెంట్ వేస్ టు డిక్లేర్ ద వేరియబుల్. ఎన్ని రకాలుగా మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయొచ్చు, రైట్? సో హియర్ వీ గో. మనకి 3 వేస్ ఉన్నాయి. ఒకటి var, let, const. సో varకి, letకి, constకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, హౌ డస్ దే బిహేవ్ అండ్ ఆల్. ఓకే, అది మనం ఈరోజు చూడబోయేది. సో HTML, ఓకే, ఓకే, HTML. ఈ HTML లోపల డైరెక్ట్గా నేను స్క్రిప్ట్ రాస్తున్నాను. సో మనం అర్థం చేసుకోవాల్సింది జస్ట్ వాట్ ఈస్ డిక్లరేషన్, వాట్ ఈస్ వేరియబుల్ కాబట్టి. సో var x ఈజ్ ఈక్వల్ టు 100, దిస్ ఈస్ హౌ ఐ డిక్లేర్ ఎ వేరియబుల్. అయితే ఈ వేరియబుల్ డిక్లరేషన్ ఓన్లీ, ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది మీకు. సో ఎక్స్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అయింది. సో బిఫోర్ ఆ వేరియబుల్ క్రియేట్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, కంపైల్ టైంలో మనకి కొంత మెమరీ అనేది రిజర్వ్ అయ్యి దాని రిఫరెన్స్ని ఎక్స్లో పెట్టుకుంటుంది. సో ర్యామ్ మీద కొంత మెమరీ రిజర్వ్ అయ్యి ఆ మెమరీ రెఫరెన్స్ని ఎక్స్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఆ మెమరీని యాక్సెస్ చేయాలంటే మనం ఎక్స్ అనే వేరియబుల్ యూస్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అని అన్నాను అనుకో, ఆ మెమరీలో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ మనకి డిస్ప్లే అవుతుంది.
సో సేవ్ చేశాను, సేవ్ చేసి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. దిస్ ఈస్ నాట్ ద రైట్ వే టు డూ దట్, బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ కన్సోల్లో నేను అవుట్పుట్ చూపిస్తాను మీకు. సో ఐ గాట్ ద అవుట్పుట్ యాజ్ 100, ఎందుకంటే ఆ మెమరీలో 100 అనే వాల్యూ ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు అట్లా కాకుండా 100 ఇంటూ 76 మైనస్ 34 డివైడెడ్ బై 3 ఇంటూ 12 అనేదో చెప్పాను నేను ఇట్లా. వాట్ ఈస్ ద వాల్యూ సిద్ధు? సో మనకు తెలియదు కదా, ఇదంతా క్యాలిక్యులేట్ అయ్యి ఆ మెమరీలో పెట్టుకుంటుంది. సో ఆ వాల్యూ ఏంటి అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. ఓకే, 7464 అంట. ఓకే, సో ఆ మెమరీలో ఏముంటే అది ప్రింట్ అవుతుంది. ఆ మెమరీలో ప్రవీణ్ ఉంటే ప్రవీణ్ ప్రింట్ అవుతుంది. ఆ మెమరీలో సుబ్బారావు ఉంటే సుబ్బారావు ప్రింట్ అవుతుంది. సో ఆ మెమరీలో ఏముంది అనేది మెయిన్ ఇక్కడ. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమనుకోవచ్చు అని అంటే, మీరు ఆ మెమరీకి సైజ్ ఎంత ఉండొచ్చు సార్, దానికి ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయి. దట్ డిపెండ్స్ ఆన్ వన్ ప్రాసెసర్ టు అనదర్ ప్రాసెసర్. ఇంతకు ముందు యాక్చువల్గా మన కంపైలర్ డిపెండెన్సీ బాగా ఎక్కువగా ఉండేది. అంటే జావా కానీ C++ కానీ ఇవి కంపైలర్స్ ప్రాసెసర్ రిజిస్టర్ సైజ్ని బట్టి వాటి ఇంటిజర్స్ 2 బైట్స్ అని లేకపోతే 4 బైట్స్ అని కంపైలర్ డిపెండెన్సీ మీద 2 బైట్స్ 4 బైట్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు జావా స్క్రిప్ట్ లాంటి లాంగ్వేజెస్కి వచ్చేసరికి అవి రోజు రోజుకి అడ్వాన్స్ అవుతున్నాయి కాబట్టి మనం స్పెసిఫిక్గా దీని సైజ్ ఇంతే అని చెప్పలేము. సో వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు దానికి ఎంత మెమరీ అయినా అసైన్ అవ్వచ్చు. అంటే ఎంత మెమరీ అన్నా అంటే దానికి కూడా ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ మషీన్ అండ్ యువర్ లేటెస్ట్ బ్రౌజర్ అనమాట. ఇట్లా ఇదే అని ఫిక్స్ లేదు. పాత బ్రౌజర్స్ 2 బైట్సే ఇచ్చేవి, ఇప్పుడు లేటెస్ట్ బ్రౌజర్స్ 6 బైట్స్ కూడా ఇస్తున్నాయి. ఓకే, అట్లా మనకి వేరియేషన్స్ ఉన్నాయి. ఓకే, సో వేర్ ఎక్స్ ఇలాగ మనము వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఒక్కొక్క చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి, చూద్దాం. అసలు ఏమి వేర్ కానీ లెట్ ఇట్లాంటి కీవర్డ్స్ లేకుండా వేరే నార్మల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయలేమా అంటే చేయొచ్చు. y ఈజ్ ఈక్వల్ టు అని నేను పెట్టాను. సో ఇట్లా డిక్లేర్ చేస్తే నాకు ఏమైనా ఎర్రర్ వస్తుందా? ఏం ఎర్రర్ రాదు. యూ కెన్ డిక్లేర్ ఎ వేరియబుల్. దీనికి కూడా మెమరీ వస్తుందా? వస్తుంది. దాంట్లో రామారావు ఉంటుందా? ఉంటుంది. console.log ఆఫ్ y అంటే యా యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. చెప్పండి సార్. క్లాస్లో ఉన్నాం. ఏంటి ఎర్రర్ వచ్చేది? అందరు 8 మెంబర్స్ ఉన్నారు. సో ప్రవీణ్ రామారావు, ఓకే ఫైన్. కాకపోతే y ఈజ్ ఈక్వల్ టు రామారావు. ఓకే, కాకపోతే దెర్ ఈస్ ఎన్ ఇష్యూ విత్ దిస్. ఏంటి ఇష్యూ అంటే, ఇలాంటి అన్డిక్లేర్డ్ వేరియబుల్స్ని మనం యూజ్ చేయకూడదు. ఎందుకు అంటే, ఇప్పుడు ఈరోజు మన వెబ్సైట్లో ఒకటే జావా స్క్రిప్ట్ కోడ్ ఉంది, అది కూడా మీరే రాస్తున్నారు కాబట్టి వై ఆల్రెడీ డిక్లేర్ చేసామా చేయలేదా అనే ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. బట్ వెన్ వీ మర్జ్ మల్టిపుల్ పేజెస్ ఆర్ ఇప్పుడు మనం మీరు ఒక స్క్రిప్ట్ రాస్తారు, నేను ఒక స్క్రిప్ట్ రాస్తాను, ఇవన్నీ ఒకదానితో ఒకటి యాడ్ అవుతాయి చివరికి ఒక వెబ్సైట్లో. యాడ్ అయినప్పుడు మీరు రాసిన స్క్రిప్ట్లో ఉన్న వేరియబుల్ నేను రాసిన స్క్రిప్ట్లో ఉన్న వేరియబుల్ని ఓవర్ రైట్ చేయొచ్చు. కరెక్ట్? అట్లాంటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు నేను వేర్ వై ఈజ్ ఈక్వల్ టు అని నేను ఏదో రాశాను. సో నేను ఆల్రెడీ వైని డిక్లేర్ చేశాను. ఓకే, ఇది నార్మల్గా వైలో ఉన్న వాల్యూ ఓవర్ రైట్ అవుతుంది, దట్ ఈస్ ఓకే. సారీ, ఇది కాదు నేను ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంది. వేరే స్క్రిప్ట్లో సేమ్ వేరియబుల్ నేమ్ తోటి ఉంటే వాళ్ళకి తెలియదు కదా మీరు కూడా ఒక వేరియబుల్ వాడుతున్నారు, ఆ వేరియబుల్ వాల్యూ మీద చాలా డిపెండెన్సీస్ ఉన్నాయి అని. సో ఇన్ ఎ స్ట్రిక్ట్ మోడ్ యాక్చువల్గా మీరు వితౌట్ డిక్లరేషన్ యూ కెనాట్ without a declaration keyword you cannot create a variable. You should not.
కానీ జావా స్క్రిప్ట్లో ఇంతకు ముందు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేసి ఉన్నాడు ఎప్పుడో స్టార్టింగ్లో. వాళ్ళకి అంత తెలియదు అప్పుడు, అది పెద్ద ఇష్యూ అవుతుంది అని తెలియదు. సో దాన్ని అలాగే కంటిన్యూ చేశారు, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. కానీ నా అప్లికేషన్లో అసలు అట్లాంటి వేరియబుల్స్ ఉండకూడదు అని అంటే మీరు ఒక చిన్న లైన్ రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అస్ యూజ్ స్ట్రిక్ట్ అని ఒక లైన్ రాస్తే ఏమవుతుంది అంటే ఇట్లాంటి అన్డిక్లేర్ వేరియబుల్స్కి ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, సో దానికి మీరు యూజ్ చేయాల్సిన వర్డ్ ఏంటి? యూజ్ స్ట్రిక్ట్. సో స్ట్రిక్ట్గా చెక్ చేసుకుంటుంది అనమాట, అన్ని వేరియబుల్స్ డిక్లేర్ అయిన తర్వాతే వాడుతున్నారా లేదా. ఒకవేళ డిక్లేర్ చేయకుండా ఏదైనా వేరియబుల్ వాడితే దెన్ ఇట్ థ్రోస్ ఎర్రర్. రెడీ? యా, దిస్ ఈస్ అబౌట్ యువర్ వేర్ కీవర్డ్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, వేరియబుల్ డిక్లరేషన్లో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ హియర్? సార్ నేను చెప్పేటప్పుడు ఇది సపరేట్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కోసం నేను 1 day సపరేట్గా తీసుకోను, క్లాస్ చెప్పేటప్పుడే నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని చెప్తూ ఉంటాను. సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. what is the importance of strict mode? How do you instruct your JavaScript in strict mode? What is strict mode? What are undeclared variables? What are global variables? Undeclared global variables. ఇవన్నిటికీ ఆన్సర్ ఇది ఏంటది? వితౌట్ a var keyword, var, let or const keyword, if you declare a variable then it is called as global variable or undeclared variable that will collapse or that will overwrite other variables data, or that is not a good practice. So to resolve that we will be going for strict mode. How do we mention the strict mode? By mentioning use strict in the top of the script. Okay, next, how about this? Sir, నేను చాలా కాంబినేషన్స్ మీకు చూపిస్తాను, కానీ ఇవే కాదు ఇంకా దీని మీద 100 కాంబినేషన్స్ ఉంటాయి, అవి మీరు చేయండి ఒకసారి. సో ఇక్కడ చూడండి, యూజ్ స్ట్రిక్ట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసాం అక్కడి నుంచే మీకు అప్లై అవుతుంది. సో దానికంటే ముందు క్రియేట్ చేసిన వేరియబుల్స్కి అది అప్లై అవ్వలేదు, రైట్? సో మీకు ఆ లొకేషన్ పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మీరు ఎక్కడ పెట్టారు అనేది కూడా చాలా నీడెడ్. నెక్స్ట్, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ గ్లోబల్ వేరియబుల్స్ అండ్ స్ట్రిక్ట్ మోడ్. దెన్ I'll go to var keyword and I'll show you something. నేను లైన్ నెంబర్ 4లో డిక్లేర్ చేశాను ఎక్స్ అనే వేరియబుల్, దాంట్లో ప్రవీణ్ అనే వాల్యూని ఇన్సర్ట్ చేశాను. దాని తర్వాత లైన్ నెంబర్ 5లో console.log of x అని అంటే ఇట్ విల్ బి షోయింగ్ ప్రవీణ్, నో డౌట్ ఇన్ ఇట్. కానీ ఈ 4 లైన్ నెంబర్ 4 కంటే ముందు కూడా నేను ఏదైనా యూజ్ చేయాలనుకోండి, లైన్ నెంబర్ 4కి ముందు నేను అదే ఎక్స్ అనే వేరియబుల్ని యూజ్ చేయాలంటే దట్ విల్ గివ్ యూ సమ్ రిజల్ట్. వాట్ ఈస్ ద రిజల్ట్? అది ప్రవీణ్ అని ప్రింట్ చేస్తుందా, చెయ్యదా? వాట్ ఈస్ దట్ విల్ షో దట్ యాజ్ అన్డిఫైన్డ్. ఎందుకు అన్డిఫైన్డ్ అని చెప్తుంది? యా, లెట్ us see the output. Why does it say it is undefined? ఓకే, why does it say undefined? అదే ఇప్పుడు నేను ఇక్కడ y is equal to రాకేష్, ఇప్పుడు ఆ వైని నేను యాక్సెస్ చేయడానికి ట్రై చేశాను బిఫోర్ ఇట్స్ డిక్లరేషన్, అప్పుడేం చెప్తుంది? అదే చెప్తుంది, నాట్ డిఫైన్డ్ అని ఎర్రర్ త్రో చేస్తుంది.
సారీ, వై ఈజ్ నాట్ డిఫైన్డ్ అని ఎర్రర్ త్రో చేస్తుంది. మరి ఏంది ఇది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్డిఫైన్డ్ అండ్ నాట్ డిఫైన్డ్? సో ఇక్కడ మనం ఒక చిన్న సూపర్ కాన్సెప్ట్ ని మనం తెలుసుకోవాలి. దట్ కాన్సెప్ట్ నేమ్ ఈస్ హాయిస్టింగ్. సో ఇది తెలుసుకునేటప్పుడు కొద్దిగా కొన్ని స్టెప్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏదైనా ఇప్పుడు మనం రాసేది ప్రోగ్రామ్ కాదు, మనం రాసేది స్క్రిప్ట్. దిస్ ఈస్ నాట్ అ ప్రోగ్రామ్. డిఫరెన్స్ బిట్వీన్ ప్రోగ్రామ్ అండ్ స్క్రిప్ట్ ఏంటి? ఉందా సార్ అసలు అట్లాంటివి ఉంటాయా అంటే ఉంటాయి. ప్రోగ్రామ్ అంటే దాంట్లో కంపైల్ చేసిన తర్వాత మనకి ఒక ఆబ్జెక్ట్ కోడ్ వస్తుంది. ఒక సి ప్రోగ్రామ్ కానీ జావా ప్రోగ్రామ్ని కానీ మనము కంపైల్ చేస్తాం. ఫస్ట్ కంపైల్ చేసిన తర్వాత కంపైలర్ మనకి ఒక ఆబ్జెక్ట్ కోడ్ ఇస్తుంది. దాన్నే జావాలో డాట్ క్లాస్ ఫైల్ అని అంటాం, సి లాంగ్వేజ్లో డాట్ ఓబీజే అని అంటాం. ఓకే, డాట్ ఓబీజే. కానీ స్క్రిప్ట్స్ అలాంటి ఆబ్జెక్ట్ ఫైల్స్ని ఇవ్వవు. అంటే చాలా జాగ్రత్తగా వినండి, స్క్రిప్ట్ కూడా కంపైల్ అవుతుంది. కంపైల్ అవ్వకుండా ఏది రన్ అవ్వదు. కంపైల్ అవుతుంది కానీ మీకు ఆబ్జెక్ట్ కోడ్ని ఇవ్వదు. ఎవరు? స్క్రిప్ట్. కంపైలేషన్లో ఏం జరుగుతుంది అని అంటే, మీ ప్రాసెసర్లో ఎగ్జిక్యూట్ కావడానికి మనము ఆపరేటింగ్ సిస్టమ్కి తగ్గట్టు కోడ్ని మార్చుకుంటూ ఉంటాం. సో ఆ కోడ్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. బైనరీ ఫార్మాట్లో కోడ్ లాగా, లేకపోతే ఆబ్జెక్ట్ ప్రాసెసర్లో ఎగ్జిక్యూట్ అయ్యే కోడ్ లాగా మనకి కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద కన్వర్షన్ ప్రాసెస్ హ్యాపెన్స్ ఇన్ ద కంపైలేషన్. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే మీకు ట్రీ స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. మొత్తం కంపైలర్ కన్స్ట్రక్షన్ అంతా చెప్పాలి నేను. కాకపోతే మీరు సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఏం చేయాలంటే, మన ప్రాసెసర్లో ఎగ్జిక్యూట్ చేసేటట్టుగా మనము ఒక కోడ్లోకి మార్చుకోవాలన్నమాట. ఆ పర్టికులర్ ప్రాసెస్ అంతా కూడా కంపైలేషన్లో జరుగుతుంది. గాట్ ఇట్ భాష? ఓకే, యా. సో ఇప్పుడు కంపైలేషన్ జరుగుతుంది అని చెప్పాను, రైట్. ఇప్పుడు కంపైలేషన్ జరిగేటప్పుడు ఎగ్జిక్యూషనే కాదు, కంపైలేషన్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, వేరియబుల్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికీ మెమరీ క్రియేట్ అవుతుంది కంపైలేషన్ టైంలో, ఎగ్జిక్యూషన్లో కాదు. కంపైల్ జరుగుతున్నప్పుడే మెమరీ క్రియేట్ అయిపోతుంది. దేంట్లో? మీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో, మీ జావా స్క్రిప్ట్లో ఎస్పెషల్లీ. అదేంటి సార్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా మరి మెమరీ క్రియేట్ చేసి ఎందుకు పెట్టుకుంటాం మనం? ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడే కదా మనకు మెమరీ కావాలి. ఎగ్జిక్యూట్ చేయకుండా మెమరీ ఎందుకు? కంపైలేషన్లో మెమరీ ఎందుకనంటే అదే డిఫరెన్స్ బిట్వీన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో ఏమవుతుంది, కంపైలేషన్ అయిన వెంటనే ఎగ్జిక్యూషన్ కూడా అయిపోతుంది. నీకు మధ్యలో స్పేస్ ఉండదు. ఓన్లీ కంపైల్ చేయడానికి కుదరదు అంటే కుదరదు. కంపైల్ చేయడం, ఇంటర్ప్రిట్ చేయడం అన్నీ ఇమ్మీడియట్గానే జరుగుతాయి. ఓకే, కాబట్టి కంపైల్ చేసినావు అని అంటే దాని మీనింగ్ ఏంటి? నువ్వు ఎగ్జిక్యూట్ చేయడానికి కంపైల్ చేసినట్టు జావా స్క్రిప్ట్ అర్థం చేసుకుంటుంది అనమాట. కానీ మిగతా లాంగ్వేజెస్ అట్లా కాదు. ఏవి? సి మాత్రం సి, జావా, సి#, ఇవన్నీ ఆబ్జెక్ట్ కోడ్ని రన్ చేసుకుంటుంది. కంపైలేషన్ సపరేట్గా జరుగుతుంది, ఎగ్జిక్యూషన్ సపరేట్గా జరుగుతుంది, అది వేరు. ఇక్కడ మాత్రం కంపైల్ చేసింది ఇమ్మీడియట్గానే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో జావా స్క్రిప్ట్ ఇంజిన్స్ ఏం చేస్తాయి అంటే, కంపైలేషన్ చేసేటప్పుడే మెమరీ అనేది క్రియేట్ చేస్తాయి అన్ని వేరియబుల్స్. పాయింట్ క్లియర్? వేరియబుల్స్ అంటే ఏంటి? ఇవి వార్తో క్రియేట్ అయిన వేరియబుల్స్. సో wherever there is a var keyword, compiler will understand that it is a variable. So compiler will create memory for it. కానీ దానికి వాల్యూ అసైన్ చేయదు, మెమరీ మాత్రమే అసైన్ చేస్తుంది. ప్రవీణ్ అనేది ఎప్పుడు అసైన్ అవుతుంది ఆ మెమరీలో? ఎప్పుడైతే మీరు ఎగ్జిక్యూట్ చేశారో అప్పుడే వాల్యూస్ అనేవి దాంట్లో అసైన్ అవుతూ ఉంటాయి. వాల్యూస్ విల్ బి అసైన్డ్ ఇన్ టు ద మెమరీ అట్ రన్ టైమ్, నాట్ అట్ ద కంపైల్ టైమ్. సో ఇప్పుడు కంపైలేషన్ జరిగిపోయింది అనుకుందాం. కంపైలేషన్ జరిగిపోయిన తర్వాత
ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు జావా స్క్రిప్ట్లో లైన్ నెంబర్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ అని. సో ఎక్స్ అనే మెమరీలో, అదే ఎక్స్కి రిలేటెడ్ ఉన్న మెమరీలో డేటా ఉందా, కంపైల్ అయింది, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది, ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు మెమరీ ఉంది కానీ దాంట్లో డేటా లేదు. నేను చెప్పాను కదా డేటా ఎప్పుడు జరుగుతుంది, ఎగ్జిక్యూషన్లో. అది కూడా ఆ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, లైన్ నెంబర్ 5 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మాత్రమే దానికి ఆ మెమరీలో వాల్యూ వస్తుంది. దానికంటే ముందు దాంట్లో వాల్యూ ఉండదు కదా ఆ మెమరీలో. అందుకనే ఇట్ ఈస్ సేయింగ్ దట్ అన్డిఫైన్డ్. సార్ అంటే ఇక్కడ కన్సోల్ లాగ్ వేర్ ముందు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కన్సోల్ లాగ్. అదే నేను అంటున్నా, మళ్ళీ వేరే ముందు ఎగ్జిక్యూషన్ అన్నామనంటే నేను చెప్పింది అంతా గాలికి పోయిందని అర్థం. కంపైలేషన్ జరుగుతున్నప్పుడు మెమరీ క్రియేట్ అవుతుంది కదా, ఎగ్జిక్యూషన్ కాదు. కంపైల్ అయ్యేటప్పుడు కూడా కంప్లీట్ కోడ్ రీడ్ అవుతుంది కదా. ఓకే, సో దెన్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వై. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వై అనగానే మన జావా స్క్రిప్ట్ ఇంజిన్ చెక్ చేసుకుంటుంది మెమరీలో వై అనే వేరియబుల్ ఎక్కడైనా ఉందా అని. వై అనే వేరియబుల్ లేదు. లేకపోయేసరికి కంగారు పడ్డది. ఏమంది, అయ్యా నా వై అనే వేరియబుల్ లేకుండానే వీడు ఎవడో యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుండో, దేర్ ఈస్ సంథింగ్ ఫిషీ. సో ఇమ్మీడియట్లీ ఇట్ ఈస్ థ్రోయింగ్ ఎన్ ఎర్రర్. అందుకని అదే ఇప్పుడు నేను ఇక్కడ వేర్ అని పెట్టుకుని ఉంటే అన్డిఫైన్డ్ అనొచ్చు, ఎందుకంటే దీనికి కూడా మెమరీ క్రియేట్ అయి ఉంటుంది కాబట్టి అన్డిఫైన్డ్ అనొచ్చు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ that is a concept of memory allocation. This concept is called as hoisting. బయట ప్రపంచంలో ఎన్ని బూతులు రాస్తున్నారు అనేది నేను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా. ఓకే, ఈ డిక్లరేషన్స్ గురించి నేను చెప్తాను మళ్ళీ ఒకసారి. W3 schools JavaScript hoisting. ఇక్కడ చూడండి, హాయిస్టింగ్ లాంటి కాన్సెప్ట్స్ ని మీరు W3 స్కూల్స్లో చదివిరంటే మోసపోతారు. ఎందుకంటే వాడు ఏం చెప్పిండు ఇక్కడ, హాయిస్టింగ్ ఈజ్ జావా స్క్రిప్ట్స్ డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ మూవింగ్ డిక్లరేషన్స్ టు ద టాప్. సో ఎంత కన్విన్సింగ్ గా చెప్పేసిండంటే, ఎక్కడ డిక్లరేషన్స్ ఉంటే అవన్నీ పైకి తీసుకుపోతారని చెప్పేసి. సో మీకు కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదరా వై ఇదని. కానీ అది తప్పు, ఇట్స్ రాంగ్ అయితే. అసలు హాయిస్టింగ్ అంటే ఏంటిది అసలు? మరి ఇక్కడ చూపిస్తాను. చూడండి, దరిద్రంగా ఉంది ఏంటంటే ఫస్ట్ అదే వచ్చింది. అందరికీ ఈజీగా ఉంటుంది అది అర్థం చేసుకోవడం, కానీ యాక్చువల్గా చూడండి ఒకసారి ఇప్పుడు చూపిస్తారు. Conceptually, a strict definition of hoisting suggests that variable and function declarations are physically moved to the top of your code. వాడు ఇక్కడ వరకు చదివేసిండు అబ్బా, చదివేసి లాగ్ రాసేసిండు. కానీ తర్వాత ఏం రాసిండో చూడండి. బట్ దిస్ ఈజ్ నాట్ ఇన్ ఫ్యాక్ట్ వాట్ హ్యాపెన్స్. ఇది చదవలేదు వాడు, ఇది చదువుంటే బాగుండేది. ఏమంట అసలు, ఇన్స్టెడ్ ద వేరియబుల్ అండ్ ఫంక్షన్ డిక్లరేషన్స్ ఆర్ పుట్ ఇన్ టు ద మెమరీ డ్యూరింగ్ ద కంపైల్ ఫేజ్ బట్ స్టేస్ ఎగ్జాక్ట్లీ వేర్ యూ హ్యావ్ టైప్. అంటే ఎక్కడైతే టైప్ చేశారో అక్కడి నుంచే మనం మిగతా డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు తప్ప ముందు కాదు. కానీ దాని మెమరీ మాత్రం ముందే అసైన్ అయిపోతుంది అని ఎంత క్లియర్గా చెప్పిండు వాడు. దీన్ని ఇప్పుడు చదవండి, ఇప్పుడు ఎంత బూతుంది. చాలా మంది నాకు చేసిన కంప్లైంట్ ఏంటంటే, మీరు చెప్పింది కష్టంగా అనిపించింది కానీ నేను తర్వాత దీన్ని చదివేటప్పుడు అర్థమైంది, నాకు ఈజీగా అనిపించింది, కానీ ఏది చూసేటప్పుడు కిందకు పోతున్నా కొద్ది మామూలు కన్ఫ్యూజ్ చేయలేదు సార్ వాడు. అదన్నాడు ఇదన్నాడు మొత్తానికి మొత్తం పోయింది. మళ్ళీ మీ వీడియో విన్న తర్వాత క్లారిటీ వచ్చింది. ఎస్, వినేటప్పుడు కొద్దిగా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, బట్ బీ పేషెంట్, ఇవన్నీ మీకు అర్థం అవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ వాట్ హాయిస్టింగ్. హాయిస్టింగ్ అనే కాన్సెప్ట్ ఇదమ్మా.
హాయిస్టింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. హాయిస్టింగ్ అంటే ఏంటి అని అడుగుతాడు. అంటే మీకు వేరియబుల్ డిక్లరేషన్స్ ఇవన్నీ తెలుసా లేదా అని. సార్ మీరందరూ రియల్ టైమ్ సినారియోలు లేకపోతే నాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కావాలి, నేను అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలని అన్నీ ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ మేము చూసేది పీపుల్లో ఓన్లీ వీడికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని కాదు, ఎంత తెలుసు అని కూడా మేము చూస్తాం. ఇప్పుడు హాయిస్టింగ్ లాంటి టాపిక్స్ మీకు తెలుసు అని అంటే మీరు వేరియబుల్ గురించి ఆలోచించారు, మెమరీ గురించి ఆలోచించారు, కంపైలేషన్ గురించి ఆలోచించారు, ఇంటర్ప్రిటేషన్ గురించి ఆలోచించారు, ఎగ్జిక్యూషన్ గురించి ఆలోచించారు, ఎర్రర్ గురించి ఆలోచించారు. ఇవన్నీ మీరు ఆలోచించి మీరు చేశారు అని మీ అర్థం అన్నమాట. ఓకే, సో ఇవన్నీ మీరు చేస్తున్నారు అని అర్థం. సో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. నేను పదే పదే చెప్పాను ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, కానీ మీరు ఐడెంటిఫై చేసుకోండి. రైట్, నెక్స్ట్ ఇప్పుడు వేరియబుల్ డిక్లరేషన్స్ లో నెక్స్ట్ టైప్ ఏంటి, దాన్ని ఎట్లాగా మనము చేసుకుంటాము అనేది చూపిస్తాను. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఒక ప్రాబ్లం చెప్తాను. వేరియబుల్ డిక్లరేషన్ లో ప్రాబ్లం ఏంటో చూపిస్తాను మీకు. వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100, వేర్ వై ఈజ్ ఈక్వల్ టు 200. దట్స్ ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 300 అని కనుక నేను మళ్ళీ రెండోసారి కనుక డిక్లేర్ చేశాను అనుకో, ఒకటే వేరియబుల్ ని 2 సార్లు డిక్లేర్ చేస్తే నాకేమన్నా ఇష్యూ వస్తుందా? వాస్తవానికి ఇది ఎర్రర్ రావాలి, కానీ జావా స్క్రిప్ట్ కన్వీనియంట్ గా ఎర్రర్ ఏమి ఇవ్వదు. అసలు జావా స్క్రిప్ట్ కి సంబంధం లేనట్లే ఫీల్ అవుతుంది. పర్లేదు లైట్ తీసుకోవాలి. ఇంతకుముందు జావా స్క్రిప్ట్ అంత మంచిగా ఉండే, మంచి అంటే మరి దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డది జావా స్క్రిప్ట్. ఇవన్నీ మేము ఎంత రీవర్క్ రాసేవాళ్ళు అవసరం వచ్చేదంటే అంత. ఏదైనా బగ్ వచ్చిందంటే ఎందుకు ఆ ఇష్యూ వచ్చింది అనేది మేము తెలుసుకోవడానికి మాకు గంటలు పట్టేది. ఇప్పుడు కూడా అంతేమి ఇదేం కాదు, కానీ ఇది ఒక్కటే మార్గం, వేరే వే లేదు మనకి. పైథాన్ ఈజ్ టూ గుడ్ యాజ్ అ లాంగ్వేజ్, కానీ అది బ్రౌజర్లో రాదుగా, అక్కడ ఒక చిన్న ప్రాబ్లం అన్నమాట. సో ఎనీవేస్, ఇప్పుడు ఇట్లాంటి ఒకటే వేరియబుల్ని మళ్ళీ మీరు రీక్రియేట్ చేస్తున్నారంటే వేర్ కీవర్డ్ ఏం ప్రాబ్లం చూపించదు. సో ముందు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మనం ఎరేజ్ చేయాలి. ఎట్లా చేసుకోవచ్చు సార్ అంటే లెట్ అని కీవర్డ్ తోటి లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 200 అన్నాను. సో ఇమీడియట్లీ ఇట్ థ్రోస్ an error. Identifier A has already been declared. Is it understood? సో మనము లెట్ అనే వేరియబుల్ తోటి రీడిక్లరేషన్స్ అనేవి మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఈ పాయింట్ అయితే మోస్ట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్ కానీ బ్లాగ్స్ కానీ కవర్ చేయవు, ఇది నేను కవర్ చేస్తుంది. ఓకే, ఇది కాకుండా ఇంకా స్కోప్ గురించి మాట్లాడతారు. లెట్ అంటే ఓన్లీ స్కోప్ అని అంటారు, బట్ ఐ వాంట్ టు డిస్కస్ లిటిల్ మోర్ అబౌట్ దిస్. సరే, ఫస్ట్ ప్రాబ్లం అర్థమైంది కదా. ఇంకొకటి ఇక్కడ ఏం ఎర్రర్ వచ్చింది చెప్పండి. సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. మనకి 3 రకాల ఎర్రర్స్ ఉంటాయి. సింటాక్స్ ఎర్రర్, టైప్ ఎర్రర్, సింటాక్స్, టైప్, రెఫరెన్స్ ఎర్రర్. ఇవి 3 రకాల ఎర్రర్స్. ఏ ఎర్రర్ దేనిది అనేది మనం జాగ్రత్తగా చెప్పాలి. ఓకే, సో హియర్ యూ హ్యావ్ ద డిఫరెన్స్ ఆఫ్ శాలరీ. నువ్వు నార్మల్గా కాన్సెప్ట్స్, రియల్ టైమ్ కేసెస్, నీ ఎక్స్పీరియన్స్ మంచిగా చెప్పేస్తే ఇంటర్వ్యూలో ఏమి నిన్ను తీసుకుంటారు, నీకు జీతం ఇస్తారు బాగానే. కానీ నువ్వు అడిగిన శాలరీ ఇవ్వాలనంటే ఇట్లాంటివన్నీ చెప్పాలన్నమాట. అంటే నువ్వు ఎంత పర్టికులర్గా ఉన్నావు అనేది ఇంపార్టెంట్ అక్కడ. యు గట్ ఇట్. సో సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటో తెలియాలి, ఎట్లాంటి సిచ్యువేషన్స్లో సింటాక్స్ ఎర్రర్ వస్తుంది,
ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో టైప్ ఎర్రర్ వస్తుంది, ఎట్లాంటి సిచ్యువేషన్ లో రిఫరెన్స్ ఎర్రర్ వస్తుంది అనేది నువ్వు చెప్పాలి. నిన్ననో మొన్ననో చెప్పుంటాను నేను ఒక మాట, నా ఫస్ట్ రియాక్ట్ ఇంటర్వ్యూలో నాకు రియాక్ట్ గురించి తెలియని కూడా తెలియదు. అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఇది, రైట్? నేను మొత్తం జాతకం అంతా చెప్పిన దాని గురించి, సింటాక్స్ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది, రెఫరెన్స్ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది, టైప్ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ వాడికి చెప్పుకుంటూ వచ్చేసరికి హీ ఫౌండ్ ఇట్ అనమాట. అంత డీటెయిల్డ్గా మాట్లాడుతున్నాడు ఇది. ఓకే, సో సింటాక్స్ ఎర్రర్, వెన్ డూ వీ గెట్ ద సింటాక్స్ ఎర్రర్? వెన్ యూ redeclare a let kind of variable. Next, what happens if I try to access the let based variables before declaration? చూడండి ఇక్కడ cannot access a before initialization. What does it mean? ఇది అన్కాట్ రెఫరెన్స్ ఎర్రర్. ఇక్కడ కనపడుతుంది మీకు ఏం ఎర్రర్? అన్కాట్ రెఫరెన్స్ ఎర్రర్. సో లెట్ బేస్డ్ వేరియబుల్స్ ని మనము డిక్లరేషన్ కంటే ముందు యాక్సెస్ చేయలేము. ఇట్ థ్రోస్ ఎ రెఫరెన్స్ ఎర్రర్. ఓకే, యా, ఇది రెండో ఇష్యూ. నెక్స్ట్, స్కోప్ గురించి నేను చూపిస్తాను. స్కోప్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఐ నో దట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ we have to understand one more concept called const. Const, basically it will be helpful for creating constants, so you cannot change the value. A cannot be changed. ఇక్కడ ఏం ఎర్రర్ వచ్చింది చూడండి, టైప్ ఎర్రర్. అసైన్మెంట్ టు a constant is not possible. That is the type error I am talking about. So please do not redeclare the variable. Sorry. Do not reassign constant to a constant. కానీ అట్లా అని చెప్పేసి ఇది అయిపోయినట్టు కాదు. సో నేను ఆబ్జెక్ట్స్ చెప్పినప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను దీని గురించి, బట్ ఇది ఒక్కసారి ఇప్పుడు చూడండి. సపోజ్ ఇప్పుడు if a constant is assigned to a object like a first name is Praveen అని అన్నాను అనుకోండి, డైరెక్ట్ గా ఏ ని నేను మాడిఫై చేయలేను, కానీ త్రూ ఏ ఐ కెన్ మాడిఫై ద ఫస్ట్ నేమ్. సో a డాట్ ఫస్ట్ నేమ్ is equal to Rahul. This is okay. This don't throw any error. This doesn't throw any error. A dot first name is equal to Rahul doesn't throw any error. So this is what called mutability. Okay, దీని డెఫినేషన్ నేను చూపిస్తాను. ద మీనింగ్ అనేది చాలా జాగ్రత్తగా చూడాలి మీరు. కాన్స్టెంట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో చూపిస్తున్నాను సార్ అనుకోకండి ప్లీజ్. మీరు ఇట్లా చదవాల్సిందే, మీకు కూడా వేరే ఆప్షన్ లేదు. రకరకాల ప్లేసెస్ లోంచి చదువుకుని మనం ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇచ్చేది నేను ఇస్తాను, కానీ స్టిల్ const is like let, but the value of the variable cannot be changed. అలా కాదు. ఇదే కొన్ని ప్లేసెస్ లోనేమో అంత పర్ఫెక్ట్ గా ఉండదు. ఇది hoisting then const. So constants are block scoped, of course, leave it, much like variables defined using let. Okay, the value of a constant cannot be changed through reassignment, and it cannot be redeclared. Of course, const also
రీడిక్లేర్ చేయలేము, అసైన్మెంట్ త్రూ మనము రీఅసైన్ కూడా చేయలేము. కానీ ఇక్కడ కొద్దిగా ఇంకా బెటర్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు, ఇది మనం మాట్లాడాలి. The declaration creates a constant whose scope can be either global or local. Global constants do not. Okay, that's fine. An initializer for a constant is required. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు మీరు ఒక కాన్స్టెంట్ అని క్రియేట్ చేస్తున్నారు అని అంటే కాన్స్ట్ p ఈజ్ ఈక్వల్ టు 100 అని మీరు ఏదో చెప్పాలి, లేకపోతే ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. మిస్సింగ్ ఇనిషియలైజ్ ఇన్ కాన్స్ట్ డిక్లరేషన్, ఇది ఏం ఎర్రర్? సింటాక్స్ ఎర్రర్. సో ఇట్లా మీరు కాన్స్టెంట్స్ ని క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇనిషియలైజేషన్ వాల్యూస్ ఉండాలి. నెక్స్ట్, ద కాన్స్ట్ డిక్లరేషన్ creates a read-only reference to a value. It does not mean the value it holds is immutable. సార్ ఇది ఇది గ్రీక్ కాదు, లాటిన్ కాదు, ఇది కంప్లీట్గా ఇంగ్లీషే. అట్లా డెఫినేషన్ అట్లా కనపడుతుంది మీకు, కానీ ఇట్ డస్ నాట్ మీన్ ద వాల్యూ ఇట్ హోల్డ్స్ ఈజ్ ఇమ్యూటబుల్. అంటే అది ఇమ్యూటబుల్ కాదు, దాన్ని మ్యూట్ చేయొచ్చు అంటే మ్యూటబుల్, ఇట్ ఈస్ మ్యూటబుల్ అంటే చేంజ్ చేయొచ్చు అని. జస్ట్ ద వేరియబుల్ ఐడెంటిఫైయర్ కెన్ నాట్ బి రీఅసైన్డ్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ ఐడెంటిఫైయర్, అదే ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఏ అని తీసుకున్నాను కదా, ఏ కెనాట్ బి రీఅసైన్డ్, కానీ త్రూ ఏ ఐ క్యాన్ చేంజ్ ద వాల్యూ. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ ద కేస్ వేర్ ద కాన్స్టెంట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్, సో ఇక్కడ ఇన్ ద కేస్ ఏ ఈస్ అన్ ఆబ్జెక్ట్, this means that the object's contents can be altered, can be changed. That is how I have shown. So this is possible. So itla constants are mutable, but through the reference, but not directly reassignment. Okay. Okay, good. చూద్దాం నెక్స్ట్. ఇంకొక డిఫరెన్స్ కూడా ఇక్కడ కనపడుతుంది మనకి. కాన్స్టెంట్ కెన్ నాట్ షేర్ ఇట్స్ నేమ్ విత్ ఎ ఫంక్షన్ ఆర్ ఎ వేరియబుల్ ఇన్ ద సేమ్ స్కోప్. సో ఇక్కడ where a is equal to 100 and function a of console.log of, this is absolutely fine. There will be no error at all. వేరియబుల్ నేమ్ ఫంక్షన్ నేమ్ సేమ్ ఉంది, మీరు కాల్ కూడా చేయొచ్చు. ఇప్పుడు కాల్ చేస్తే జిఎన్ డిస్ప్లే అవుతుంది. ఏ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ అంటుందా? స్ట్రిక్ట్ మోడ్లోకి వెళ్ళిందా ఏమి? ఓకే, ఇక్కడ ఏదో పంచబడింది నాకు ఒక్కసారి. యా ఓకే. సో ఇక్కడ ఫంక్షన్ ని నేను యూజ్ చేస్తున్నాను, తర్వాత ఏ ఈజ్ అసైన్ టు ఎ నెంబర్. సో రన్ టైమ్ లో ఇది ఎర్రర్ ఇవ్వట్లేదు నాకు, కింద పెడితే ఎర్రర్ వచ్చింది. ఐ హ్యాడ్ టు చెక్ ఇట్ అవుట్ బ్యాక్. నేను కొద్దిగా క్లియర్ గా చెప్తాను దాన్ని. అదే ఇప్పుడు ఈ కేసుని మనము కాన్స్టెంట్స్ లో అయితే ప్రాబ్లం వస్తుంది మనకి. కాన్స్ట్ identifier a has already been declared. So
సో కాన్స్టెంట్స్ త్రో యూ అన్ ఎర్రర్. అంటే కాన్స్ట్ ఏ అని అన్నామంటే ఏ ఈజ్ ఆల్రెడీ డిక్లేర్డ్ యాజ్ అ constant, I mean as a constant variable. You cannot use that variable name identifier for any function. So let us see this with let. So let, through let also the same error will be identified. So atla constant cannot share its name with a function or a variable, where normal variables can access it, normal var keyword ema. So inni differences unnai about what, one single topic called var keyword. var keyword తోటి ఇంత మాట్లాడుకోవాలి మనం. ఇవన్నీ కూడా var keyword కి సంబంధించిన ఇష్యూస్. వెరీ రైట్, వెరీ నైస్. నెక్స్ట్, సో డిక్లరేషన్స్ ఆర్ డన్. ES6, okay. Scope, we had to speak about scope. Memory already మనం మాట్లాడుకున్నాం. We had to speak about scope. What is scope? What is scope? Scope is nothing but where you can access. నాకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే నేను 18+ అంటే నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో నాకు నా బైక్ స్కోప్ ఏంటి, మా నాన్న బైక్ స్కోప్ ఏంటంటే మా గల్లీలోనే నడపాలి నేను, అది నా స్కోప్. సో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మై ఫాదర్ అలౌడ్ మీ టు గో టు మార్కెట్. ఫస్ట్ టైం నేను మార్కెట్కి బైక్ వేసుకు వెళ్ళినప్పుడు ఫుల్ ఫీల్ అయినాను. ఓకే, సో అప్పుడు నా స్కోప్ పెరిగింది, అంటే నేను యాక్సెస్ చేసుకోగలిగే లెవెల్ పెరిగింది. సో దెన్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఐ గాట్ అన్ యాక్సెస్ విత్ ఇన్ ద సిటీ. జాబ్ వచ్చిన 1 ఇయర్కి నేను హైదరాబాద్ నుంచి బైక్ వరంగల్ తీసుకుపోయినాను. సో అట్లా ఇట్ వాజ్ ఎ లాంగ్ జర్నీ. సో స్కోప్ అంటే నువ్వు ఏమేమి యాక్సెస్ చేయొచ్చు, ఎంతవరకు యాక్సెస్ చేయొచ్చు అనేది స్కోప్లో వస్తుంది. సో చూద్దాం, ఇప్పుడు అర్థం చేసుకుందాం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని. సో ఎట్లా చూద్దామంటే, సపోజ్ ఇక్కడ ఒక స్కోప్ను అర్థం చేసుకోవాలంటే బ్లాక్ గురించి కూడా అర్థం చేసుకోవాలి. బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ బిట్వీన్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. బ్లాక్ ఈజ్ నథింగ్ బట్, come on, block is nothing but set of statements which are enclosed in between open bracket and close bracket. So ఇప్పుడు నేను ఇక్కడ ఒక బ్లాక్ క్రియేట్ చేస్తా. సో నౌ console.log of x, ఇక్కడ నేను ఒక బ్లాక్ క్రియేట్ చేశాను. ఇది సింపుల్ బ్లాక్, దీనికి ఇఫ్ ఎల్స్ లేవు, ఇదేం పెద్ద డిఫరెన్స్ ఏం క్రియేట్ చేయదు, కానీ ఒక బ్లాక్ లాగా క్రియేట్ చేస్తుంది. ఇట్ క్రియేట్స్ ద బౌండరీ అంతే. సో console.log of x అని అంటే ఇట్ విల్ డిస్ప్లే 100. ఓకే, అదే నేను వైని యాక్సెస్ చేయాలని ట్రై చేశాను అనుకో, ఇట్ థ్రోస్ అన్ ఎర్రర్. ఏం ఎర్రర్? రెఫరెన్స్ ఎర్రర్ త్రో చేస్తుంది. వై ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే లెట్ బేస్డ్ వేరియబుల్ స్కోప్ కేవలం ఈ బ్లాక్ వరకు మాత్రమే ఉంటుంది. ఓకే, సో గివ్ మీ ఎ మినిట్. గౌతమ్, హలో, యా, అవునండి ప్రవీణ్. సో ఇప్పుడు లెట్ విత్ ఇన్ ద బ్లాక్ లో, అంటే ఈ స్కోప్ లో కనుక మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే లెట్ త్రూ ఆ స్కోప్ లోనే మనకి యాక్సెస్ ఉంటుంది, బయట యాక్సెస్ ఉంటుంది. కాన్స్ట్ కూడా అంతే.
సో ఈ స్కోప్ బయట కనుక డిక్లేర్ చేసాం అనుకోండి, అంటే పేరెంట్ స్కోప్ లో, ఇప్పుడు ఈ బ్లాక్ కి ఇది పేరెంట్ అవుతుంది కదా బయట. సో ఇక్కడ కనుక నేను లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 999 అన్నాను అనుకోండి, సో దట్ కెన్ బి యాక్సెస్డ్ ఇన్సైడ్ దిస్ బ్లాక్ console.log of a. యా దిస్ ఈజ్ ఫైన్. ఇది ఎర్రరే, కానీ బ్లాక్ లో కనుక యాక్సెస్ చేస్తే మాత్రం ఇట్ ఈస్ యాక్సెసబుల్ 100. సో దీని పేరెంట్ స్కోప్ లో ఉన్న వాల్యూ, సారీ 999 కదా చూపించాల్సింది, 999. దీని పేరెంట్ స్కోప్ లో ఉన్న వాల్యూ ఇన్సైడ్ ద బ్లాక్ కూడా మనకి యాక్సెస్ అవుతుంది. హలో, దీని కూడా పైన నేను ఇంకొక బ్లాక్ పెట్టినాను అనుకో, సపోజ్ సో ఈ ఏ ఈ బ్లాక్ వరకు మాత్రమే యాక్సెస్ అవుతుంది. అఫ్ కోర్స్ ఈ బ్లాక్ కి ఇది పేరెంట్ స్కోప్. యా, ఇప్పుడు మీరు ఇక్కడ console.log of a అని అంటే ఇక్కడ కూడా ఏ యాక్సెస్ అవుతుంది, 999 డిస్ప్లే అవుతుంది. కానీ బయట యాక్సెస్ చేస్తే చూడండి, 999 లైన్ నెంబర్ 8 and 10 is giving you 999. When it comes to line number 12 it is giving you an error, ఎందుకంటే ఆ స్కోప్ వరకు మాత్రమే యాక్సెస్ అవుతుంది. స్కోప్ అనేది ఇంకా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మనం. దిస్ ఈస్ జస్ట్ ఎ బిగినింగ్. ఏమా ఫంక్షన్ లెవెల్లో మనము స్కోప్ గురించి మనం మళ్ళీ మాట్లాడతాం. క్లోజర్ అని, స్కోప్ అని, అక్కడ ఒక లెవెల్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఫీల్ వస్తుంది మీకు. సో నేను మళ్ళీ స్కోప్ గురించి మాట్లాడతాను, కానీ అప్పటి వరకు మీరు ఈ స్కోప్ తోటి అడ్జస్ట్ అవ్వండి, అంటే జస్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్. ఓకే, సో హోప్ యూ అండర్స్టూడ్ థింగ్స్ అబౌట్ డిక్లరేషన్. డిక్లరేషన్స్ లో ఇన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఓకే, అట్లా మనం మిగతా టాపిక్స్ కూడా అంత డీటెయిల్డ్ గా మనము మాట్లాడుకుందాం. సో టుమారో వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ some of the operators, and I will start some control statements and condition statements. Okay, yeah Subhashini. One second Subhashini. Sunil, I think I have your number, and Saroj I have. Satish read someone. Okay, rad I don't know. మీరు మీ డీటెయిల్స్ ఒకసారి నాకు దీంట్లో పెట్టండి చాట్ లో ప్లీజ్. యా సుభాష్ని చెప్పండి. Subhashini, can you hear me? Okay. A code. Last lo de. Hello. ఒక్క నిమిషం, ఇదమ్మా. ఎగ్జిక్యూట్ చేశాను నేను యాక్చువల్గా, ఇదే అవుట్పుట్. ఓకే ఓకే సతీష్, థ్యాంక్ యూ. If okay, Saroj, if you will give anything else in the place of where, then what will be the output? It will show undefined or did not find. అర్థం కాలేదు నాకు అది. ఓకే రాధిక, థ్యాంక్ యూ. Did not find, it will show undefined. Anything else అని అంటే ఏంటి? వాట్ యూ మీన్ బై ఎనీథింగ్ ఎల్స్? వుడ్ యూ లైక్ టు సే సంథింగ్ లైక్ లెట్, లేకపోతే అసలు ఏవి పెట్టకుండానా అనేది నువ్వు చెప్పు. ఒకసారి నీ ఎగ్జాంపుల్ చూపించి నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ దట్. Did not find means here not. Yeah, perfect.
నాట్ డిఫైన్, నాట్ డిఫైన్. యా, ఓకే. మీరు ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండండి మిగతా వాటితో కూడా. ఓకే, సో వీ షల్ డిస్కస్ మోర్ థింగ్స్ టుమారో at 7. Okay, that's it guys, see you tomorrow, bye bye. Yeah, Sunil. Okay, Sunil, sure, 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 sure. Tomorrow 7 o'clock మీరు వచ్చేసేయండి. Yeah.